ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు కుమ్మరులు తొలి బోనం సమర్పించడం ఆనదిగా వస్తున్న ఆచారమని సిద్దిపేట శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు దరిపల్లి చంద్రం, దరిపల్లి శ్రీనివాసులు అన్నారు. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా సిద్దిపేట శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కట్టమైసమ్మకు బోనాల కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల గుండా బోనాలను డప్పు చప్పులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి కోమటి చెరువు కట్టపై మైసమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడారు. వెనుకటి కాలం నుండి గ్రామ దేవతలకు కుమ్మరులు తొలి బోనం సమర్పిస్తారని తెలిపారు. కట్ట మైసమ్మ తల్లి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలంతా సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన నుంచి తొలి బోనంగా మరి కుమ్మరి వాళ్ళు మైసమ్మ కట్ట మైసమ్మ గారికి మరి ఎప్పుడు కానీ తొలి బోనంగా ఆదర్శించి మరి తెలంగాణ ప్రజలందరూ ఏకంగా మంచి అన్ని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి మొట్టమొదటిగా బోనము కుమ్మరి వాళ్ళ శ్రేష్టంగా తీసేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గత తెలంగాణ ఏర్పడిన నుంచి ప్రతి మొట్టమొదటి బోనం మరి ఆషాఢ మాసంలో తీసే బోనాన్ని మరి పవిత్రమైన కట్టమైసమ్మ తల్లికి మరి సమర్పిస్తున్నాం. మరి ఆరోగ్యాలతో అందరు దేవతలందరూ బాగుండాలని చెప్పే ఒక కుమ్మరి వాళ్ళంటే శ్రేష్టము. దాన్ని చిన్న చూపు చూడకుండా మరి ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేకంగా కేటాయించి మరి అన్ని విధాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా గతంలో టీఆర్ఎస్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కూడా మరి కట్టమైసమ్మకు తొలి బోనాన్ని అందరూ ఆదర్శించి బ్రహ్మాండంగా ఇవ్వాలని చెప్పి దానికి అన్ని విధాల నిధులు కానీ ఏది కానీ మరి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మన కుమ్మరి శాలివాహన సంఘాల ఆధ్వర్యంలో తొలి బోనం నిర్వహించడం ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీ కాబట్టి ఈరోజు సిద్దిపేటలోని కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం మన కట్టమైసమ్మకు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన ఇప్పుడు ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ బోనం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని బాగుండాలని చెప్పేసి మనసు